నీలాగే కుటుంబ పరిస్థితుల్ని ఎంతో బాగా అర్థం చేసుకున్నావు. ఈ విషయం అమ్మకు గాని ఇంకెవరికైనా గాని తెలిస్తే వాళ్ళందరూ బాధపడతారని గుండెల్లోనే దాచుకుని ఈ పని చేస్తున్నావు. ఈ టైంలో మనకు కావాల్సింది ఇదే ధనుష్. అవునేశ్వర్య, ముందు మన కుటుంబానికి ఏ లోటు రాకూడదు, ఎవరు ఏ ఇబ్బంది పడకూడదు, మనల్ని ఎవరు వేలెత్తి చూపించకూడదు. అందుకే నాలో ఉన్న కోపాన్ని కూడా చంపుకున్నాను. ఓకే ధనుష్, ఎంతో మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నావు. ఇప్పుడు నీలో నాకు మీ అన్నయ్య కనిపిస్తున్నాడు. అమ్మా అలేఖ్య, కన్నతండ్రి బిడ్డలతో పంచుకునే విషయాలు కొన్నుంటాయి. అలాగే బిడ్డలు కన్నతండ్రితో పంచుకునే విషయాలు కొన్నుంటాయి. ఇలా జరగకపోతే రిలేషన్స్ దెబ్బతింటాయమ్మా. డాడీ ఏంటి ఇలా చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నారు? అవును డాడీ, మీరు చెప్పింది కరెక్టే. అందుకే కదా మిమ్మల్ని కూడా తీసుకువెళ్తున్నాను. అంటే నాకు కూడా తెలిసిందన్న విషయం అలేఖ్యకు తెలిసిపోయిందా? అంటే ఇప్పుడు మేమిద్దరం హాస్పిటల్కి వెళ్తున్నావా? ఏంటమ్మా, ఎవరు ఫోన్ చేశారు? ఓ లాయర్ డాడీ. ఫోన్ ఎత్తితే చాలు డబ్బులు అడుగుతాడు. ఇటు ఈ లాయర్ గాడికి డబ్బు బాగా అలవాటు చేసావమ్మా, అందుకే నేను వదలటం లేదు. అమ్మా, వాడి నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాను. వాడు ఎంత ఫోన్ చేసినా వాడికి ఎంగేజ్ వస్తూనే ఉంటుంది. ఇక నీ నెంబర్ వాడికి కలవదు. మంచి పని చేశారు డాడీ. అలేఖ్యని అసలు విషయం అడగడానికి ఇదే మంచి సమయం. అడిగేస్తే సరిపోతుంది. ఏంటో ఈ వార్తను ఏ కూతురైనా తండ్రికి చెప్పి సంబరపడిపోతుంది. కానీ నా కూతురు మాత్రం ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంది. అమ్మా అలేఖ్య, అసలు డాడీ, ఇప్పుడు మన ఆఫీస్కి మహారాష్ట్ర నుంచి ఒక ఆయన మన కంపెనీ ఎక్స్పోర్ట్ గురించి డిస్కస్ చేయడానికి వస్తున్నారు. అతన్ని మీరు డీల్ చేయండి. నేను మిమ్మల్ని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను. నాకు కొంచెం వేరే కంపెనీ మీటింగ్ ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి. అమ్మా, నువ్వేదో చెప్పాలని అన్నావు. అదే డాడీ, ఈ మధ్య నేను బయట వ్యవహారాల్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం లేదని ఫీల్ అవుతున్నారు కదా, అందుకే తీసుకొచ్చాను. నువ్వు చెప్పేది ఆ విషయం అమ్మా? అవును, మరే విషయం అనుకున్నారు? అమ్మా లేఖ్య, ఆ బాధ్యతలన్నీ మన పిఏకి ఒప్పచెప్పమ్మా. నేను బయట వ్యవహారాలన్నీ వదిలేసినట్టే. నన్ను అనవసరంగా దేంట్లోని ఇన్వాల్వ్ చేయకమ్మా. అదేం డాడీ, ఇంట్లో అలా మాట్లాడి ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారు? నువ్వు ఎలా మాట్లాడావో, ఏ ఉద్దేశంతో మాట్లాడావో అర్థం కాకమ్మా. అమ్మా అలేఖ్య, ఆ ఫ్రూట్స్ దగ్గర రాబోయి దిగిపోతాను. అది కాదు డాడీ. అమ్మా ప్లీజ్ అమ్మా. డాడీ, మీటింగ్ డాడీ. నన్ను వదిలేయమ్మా. నన్ను అనవసరంగా దేంట్లోనూ ఇన్వాల్వ్ చేయకు. సరే, ఒక నిమిషం ఉండండి, ఆపుతాను, కంగారు పెట్టకండి. దిగండి, ఫ్రూట్ షాప్ వచ్చింది. డాడీ ఏంటి
వ్యాపారం అంటే ప్రాణం అంటారు, అలాంటిది అసలు నన్ను ఇన్వాల్వ్ చేయొద్దంటున్నారు. ఏమైంది దీనికి? సరే డాడీ, ఎంతకి మీరెలా వెళ్తారు? నేను ఏదో క్యాబ్ పట్టుకుని వెళ్తానులే అమ్మా. ఓకే డాడీ, బాయ్. అమ్మా జాగ్రత్త, షోగా డ్రైవ్ చేయి, ఎత్తు పొలాల దగ్గర జాగ్రత్తగా వెళ్ళు. అదేనమ్మా, జాగ్రత్తగా డ్రైవ్ చేయమని చెప్తున్నాను. ఓకే బాయ్. బాయ్. నువ్వింకా డాక్టరు, హాస్పిటల్, నీ వ్యవహారాలు మాట్లాడతావు అనుకున్నాను. అందుకే అక్కడ నీ కారెక్కాను. కానీ నువ్వేమో కంపెనీ వ్యవహారాలు మాట్లాడుతున్నావు. ఈ టైంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. నీకెలా చెప్పాలో అర్థం కావటం లేదు. ఏం కావాలి సార్? ఈ నల్ల ద్రాక్ష ఒక బుట్ట, తెల్ల ద్రాక్ష 2 బుట్టలు, ఆ నారింజలు 2 బుట్టలు, యాపిల్ ఒక బాక్స్, ఆ మామిడి తాండ్రు ఎన్ని ఉంటే అని ప్యాక్ చేయి. ఎందుకండి అన్ని? ఇంట్లో ఫంక్షన్ ఏమైనా ఉందా? కాదయ్యా, అంతకంటే ఎక్కువే. నా కూతురు నెల తప్పింది. నెల తప్పిందయ్యా, నెల తప్పింది. ఓహో, తాతయ్య అవుతున్నారని సంబరంతోనా ఇవన్నీ బుట్టలు తీసుకెళ్తున్నారు? ఇవన్నీ ఒకేసారి కూతురికి తినిపించేస్తారా ఏమిటి? నేను తాతయ్యను కాబోతున్నానని వీడికి చెప్పుకుని గర్వంగా ఫీల్ అవుతున్నాను. కానీ నా స్నేహితులకి, బంధువులకి ఈ విషయాన్ని చెప్పి వాళ్ళతో సంతోషాన్ని పంచుకోలేకపోతున్నాను. కానీ వీడితో ఆ ఆనందాన్ని పంచుకోవటంలో ఒక తాతయ్యగా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. గ్యారంటీగా మీకు మనోడు కొడతాడు బాబు. ఇదిగో చాలా ఎక్కువ ఇచ్చారు బాబు. నీతో ఉన్న కాసేపు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చావు. ఉంచుకో. అవును, కంపెనీ మీటింగ్ అని చెప్పి అలేఖ్య నన్ను దింపేసి స్ట్రైట్గా వెళ్లకుండా లెఫ్ట్కి టర్న్ అయి వెళ్ళిందేంటి? అంటే గ్యారంటీగా హాస్పిటల్కి అబార్షన్ చేయించుకోవడానికే. నో నో, జరగడానికి వీల్లేదు. అబార్షన్ జరగడానికి వీల్లేదు. త్వరగా అరుణ హాస్పిటల్కి పోని. అలాగే సార్. భగవంతుడా,
నా కూతురికి అబార్షన్ జరగకుండా చూడు స్వామి. బాబు డ్రైవర్, ఇంకొంచెం ఫాస్ట్గా పోనీ. సార్ వెళ్తున్నాను కదా సార్. ఇదిగో బాబు, ఇటువైపు అంతా ట్రాఫిక్ లాగుంది, పక్క నుంచి పో నువ్వు. అలాగే సార్. ఆ. డ్రైవర్, ఏమైంది? ఎందుకు ఆపావు? ఏదో ప్రాబ్లం వచ్చింది సార్. అయ్యో, త్వరగా చూడు. ఏమైందయ్యా? ఏమైందయ్యా? ఏమైందో చూస్తున్నాను కదా సార్. ఇప్పుడు అలా బాగుపడదా? కొంచెం టైం పడుతుంది సార్. ఎక్కడ దొరికారయ్యా? ఇదిగో డబ్బులు, ఇదిగో నా అడ్రస్. కారు బాగు చేయించుకొని ఫ్రూట్స్ ఇంటి దగ్గర డెలివరీ ఇవ్వు. అలాగే సార్. జాగ్రత్తగా ఇవ్వు. ఓకే ఓకే సార్. ఆటో అరుణ హాస్పిటల్కి పోనీ బాబు. ఎక్కడ సార్? సిస్టర్, ఆ అమ్మాయిని రమ్మను. ఓకే మేడం. సిస్టర్, డాక్టర్ గారు ఎక్కడ? నేను అర్జెంటుగా కలవాలి. ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. అబార్షన్ జరుగుతోంది. ఎవరికి? పేరు ఏదో ఉంది సార్. అయ్యో, నా కూతురికి అబార్షన్ జరిగిపోతుంది. నేను నా కూతురికి ఆపరేషన్ జరగను మనం, జరగను మనం.
పని చేశారు డాక్టర్. ఆ రోజు మీరు నాకేం చెప్పారు? మీ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసుకుని పెళ్లి చేయమని చెప్పారు. కానీ ఇప్పుడు మీరు చేసిందేంటి? కనీసం నాకు ఒక ఫోన్ అయినా చేయొచ్చు కదా. ఎన్నెన్ని కళ్ళలు ఆ కళ్ళన్నీ నాశనం అయిపోయాయి. నా కూతురికి ఏం శని పట్టిందో ఏంటో ఇలా జరిగింది. భగవంతుడా, ఎంత పని చేసేవయ్యా. మీరు అలేఖ్య ఫాదర్ కదూ? అవును, అలేఖ్య ఫాదర్ని అని గర్వంగా చెప్పుకోవాలనుకున్న నేను సిగ్గుతో చెప్పుకోవాల్సి వస్తోంది. ముందు మీరు అలా కూర్చోండి. ఇంకా కూర్చోడానికి ఏముంది ఈ జీవితానికి? అయిపోయింది, అంతా అయిపోయింది. నా కూతురు నన్ను ఘోరంగా మోసం చేసింది. అయినా డాక్టర్ అంటే ప్రాణం పోయాలి గాని కడుపులో ఉన్న పసిగుడ్డు ప్రాణం తీస్తారా? నేనిప్పుడు ఒక ప్రాణం పోసే వచ్చాను. కడుపులో బిడ్డ చనిపోతే ఎంతో కష్టం మీద బయటకు తీసి ఒక తల్లికి ప్రాణం పోశాను. అంటే నా కూతురు కడుపులో బిడ్డ కడుపులోనే చనిపోయిందా? నా కూతురు అంత పాపం చేసిందా? అంత నా కర్మ. మీకు చాలా బీపీ ఉన్నట్టుంది. ఏ మాట పూర్తిగా వింటలేదు. నేను అబార్షన్ చేసింది మీ అమ్మాయి అలేఖ్య కాదు, అపర్ణ అనే వేరే అమ్మాయికి. అయితే నా కూతురు ఎక్కడ డాక్టర్? మీకు నేను చెప్పాను కదా ఫైల్స్ పంపించేయమని. మళ్ళీ నాకు ఫోన్ చేయడం ఎందుకు? పంపించేయండి. నేను రేపు ఆఫీస్కి వచ్చి ఇంపార్టెంట్ ఫైల్స్ మీద సైన్ చేస్తాను. ఓకేనా? తండ్రిగా మీ ఆవేదన్ని అర్థం చేసుకున్నాను. మీ కూతురి విషయంలో మీ ప్రేమని ఆప్యాయతని చూశాను. అందుకే మీ అమ్మాయికి నేను అబార్షన్ చేయను. మీ మాటను గౌరవిస్తాను. సిస్టర్ 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 ఎస్ మేడం. అలేఖ్య అనే అమ్మాయి నా కోసం వెయిట్ చేస్తోంది కదూ? అవును మేడం. ఈ రోజు నాకు సిజేరియన్ ఆపరేషన్స్ ఉన్నాయి. రేపు రమ్మని చెప్పు. ఓకే మేడం. వచ్చే ముందు ఫోన్ చేయమని చెప్పు. సరే మేడం. ఓకే. చాలా థ్యాంక్స్ డాక్టర్. కానీ మా అమ్మాయి మిమ్మల్ని కాదని. మీ అమ్మాయి నన్ను కాదని ఎక్కడికి వెళ్ళదు. వెళ్ళినా నాకు తెలిసిపోతుంది. వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. చాలా థ్యాంక్స్ అమ్మా. పదండి. సక్సెస్ 100. అన్నా నువ్వేమనుకోకపోతే ఒక మాట అన్నా. అరే, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసురా. అన్నా, వదినమ్మ నువ్వు అదే ఐశ్వర్య మీరు కాపురం చేయటం లేదు, విడాకులు తీసుకున్నారా అంటే అది లేదు, కానీ మీరు మొగుడు పెళ్ళాలే. అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి నాకు అర్థం కావట్లేదన్నా అనే కదరా నువ్వు అడగాలనుకుంటుంది. కరెక్ట్గా చెప్పావన్నా. ఇదే నేను అనుకున్నది. ఈసారి కొట్టలేదేంటన్నా? ఒరేయ్, నిజం చెప్పావు కాబట్టే కొట్టలేదురా. కొన్ని జీవితాలు అంతేరా, ఎవ్వరికీ అర్థం కావు. అవునన్నా, పాపం ఎవరికీ అర్థం కావు. మరి ఐశ్వర్య 50 కోట్లతో ఏం చేస్తావన్నా? నిన్ను హీరోగా పెట్టి హాలీవుడ్ సినిమా తీద్దాం అనుకుంటున్నాను రా. జోకులేయకన్నా. ఓరి వెధవా, 50 కోట్లు రాగానే సంబరం కాదురా, దాన్ని 500 కోట్లు ఎలా చేయాలా అని ప్లాన్ చేయాలి. అన్నా నువ్వు చేసేస్తావన్నా, నీ టైం తిరిగిపోయిందన్నా. ఐశ్వర్య రాగానే సంతకాల పని అయిపోగానే పాప ఏదైనా ఐశ్వర్య అడిగితే లాగి ఒకటి పీకి ఈ ఇంట్లోనే ఓ మూలపడేయన్నా. ఎంతైనా నీ భార్య ఐశ్వర్య కదా, చచ్చినట్టు నీతో కాపురం చేస్తుంది. ఇప్పుడెందుకు కొట్టావన్నా? ఇది నిజమేగా? మంచి సలహా ఇచ్చావు కదరా, ఆ ఆనందంతో కొట్టాను. ఇప్పుడు నాకు ఐశ్వర్య మీద పగ తీర్చుకునే అవకాశం వచ్చింది.
రా ఐశ్వర్య రా. దాన్ని ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నాను, కానీ ఈ ఆస్తి నోటిదాకా వచ్చి జారిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాని ఆస్తి దానికి రాబోతుంది. వెళ్ళనివ్వను. ఇక్కడికొచ్చాక దాన్ని వెళ్ళనివ్వను. ఈ దెబ్బతో అది నా సొంతమైనా కావాలి, లేక అంతమైనా అవ్వాలి. ఎస్. ఏంటమ్మా అప్పుడే వచ్చేసావు? కొంచెం నీరసంగా ఉంటే వచ్చేసాను డాడీ. అలేఖ్య నీరసంగా వచ్చిందంటే పాపం ఎంత ఇబ్బంది పడుతోందో. చూడమ్మా, ఇప్పుడు నేనేం చేస్తాను? ఏ ముహూర్తాన ప్రెగ్నెంట్ అయ్యానో కానీ ఏదో ఒక ఆటంకం వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. పోనీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దామా అంటే మిగిలిన డాక్టర్స్ ఇంచుమించు అందరూ తెలిసిన వారే. ఈవిడొక్కరే నాకు తెలియదు. కానీ అక్కడికి వెళ్తే ఏదో ఒక అడ్డంకి వస్తుంది. దీనికి పరిష్కారం ఎప్పుడో అర్థం కావడం లేదు. అమ్మా అలేఖ్య, ఇవ్వనమ్మా. ఏం డాడీ ఇది? ఇది తెల్ల ద్రాక్ష, ఇది నల్ల ద్రాక్ష. ఇవి తీసుకుంటే నీరసం వెంటనే తగ్గిపోతుంది. పైగా తీయగా పుల్ల పుల్లగా ఉంటుంది. డాడీ, అసలు మీరు ఇలా నాకు తీసుకురావడం ఏంటి? ఇలా ఎప్పుడైనా తెచ్చారా? ఇప్పుడు ఈ కొత్త పద్ధతి ఏంటి డాడీ? అయినా రమణి ఏడి? ఈరోజు సెలవు పెట్టాడు. అయినా నా కూతురు గురించి నేను పట్టించుకుంటే తప్పేంటి? పైగా నానమ్మ నిన్ను ఒక వ్యాపార వస్తువుగా చేశానని, నీ మంచి చెడులని ఆరోగ్య విషయాలని పట్టించుకోవటం లేదని తెగ తిడుతోంది. అచ్చరే, ఇంతకీ నానమ్మే డాడీ? జీరగారి ఉపన్యాసం ఉందట, గుడికి వెళ్ళింది. అమ్మా, ఇకపైన నీ ఆరోగ్య బాధ్యతలన్నీ నావే. తీసుకోమ్మా. అది కాదు డాడీ, నాకు మీరు ఇలా తీసుకురావడం చాలా ఇబ్బందిగా ఉంది. నేను మీకు తీసుకురావాలి గాని మీరు నాకు తీసుకురావడం ఏంటి? అరే, కన్న తండ్రికి బిడ్డల కంటే ఎక్కువేం లేదురా. నువ్వేం మనసులో పెట్టుకోకుండా తినమ్మా ప్లీజ్. ఈయన్ని ఉదయం నుంచి చూస్తున్నాను. ఈయనలో ఏదో తేడా కనిపిస్తుంది. అదేంటో అర్థం కావడం లేదు. ఏ విషయాన్నైనా బీపీ తెచ్చుకుని మాట్లాడే ఈయన ఇలా శాంతమూర్తిలా మాట్లాడుతున్నాడు. ఎందువల్ల ఈ మార్పు? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? తిను, నీరసం తగ్గిపోతుంది. తీసుకో, తినరా. ఎలా ఉన్నాయమ్మా? పుల్లగా ఉన్నాయా? పులుపు సరిపోవడమా? ఇదేమైనా కూర? అది కదమ్మా, బాగా పుల్లగా ఉన్నాయా, లేకపోతే ఇంతకన్నా పుల్లటివి తెప్పించమంటావా అని. వద్దు డాడీ, ఇవి చాలు. సరేనమ్మా, తింటూ ఉండు, ఇప్పుడే వస్తాను. ఈ అలేఖ్యకి ఏమైంది? కాల్ వెయిటింగ్ చూసుకోవట్లేదా ఏంటి?
ఎంతసేపు మాట్లాడుతుంది ఫోన్? ఎంగేజ్ ఎంగేజ్. ఇప్పుడు ఆవిడకి చెప్పడం ఎలా? కారుకి ఏమైంది? పెట్రోల్ ఫుల్గానే ఉంది. అమ్మా ఐశ్వర్య, ఒక్క నిమిషం కూర్చోమ్మా, ఏమైందో చూస్తాను. అమ్మా ఐశ్వర్య, ఒకసారి కారు స్టార్ట్ చేయమ్మా. అలాగేనండి. స్టార్ట్ అవ్వదు. వైరు పీకేశాను కదా. ఇప్పుడు ఐశ్వర్యకి నా మీద అనుమానం రాదు. లాయర్ గారు, కార్ అసలు స్టార్ట్ కావడం లేదు. ఏదో ప్రాబ్లం వచ్చినట్టుందమ్మా. పక్కనే మెకానిక్ ఉన్నాడు, నేను వెళ్ళి తీసుకొస్తా. నువ్వు ఇక్కడ కూర్చో. అలాగేనండి. ఈ పక్కనే అలేఖి ఇల్లు. వెంటనే వెళ్ళి ఆవిడకి మ్యాటర్ పోస్ట్ చేయాలి. ఫోన్ ఎంగేజ్ వస్తుందని ఏకంగా ఇంటికే వచ్చావా? చెప్తా నీ పని. సార్. ఏయ్ వాచ్మన్, లాయర్ ఇటు వస్తున్నాడు. నేను అలేఖ్య ఇంట్లో లేరని బయటికి పంపించేసేయ్. అలాగేనయ్యా. అమ్మా తీసుకో. డాడీ, ఏంటివి? ఇది తెల్ల ద్రాక్ష పళ్ళ జ్యూసు, ఇది నల్ల ద్రాక్ష పళ్ళ జ్యూసు. తాగమ్మా, పుల్ల పుల్లగా ఉంటాయి. డాడీ, ఇందాక కదా గ్రేప్స్ తిన్నాను. అవి పళ్ళమ్మా, ఇవి జ్యూసు. నా బంగారు తల్లిగా తాగమ్మా. మా అమ్మగా తాగమ్మా, తీసుకో ప్లీజ్ తల్లి. నా బంగారు తల్లి గదు, నా చిన్ని తల్లి గదు, నా బుల్లి తల్లి గదు, ప్లీజ్ తాగరా. అబ్బబ్బా, ఉండండి డాడీ. ఆ ఫోన్ అవతల పడే ముందు. సార్, ఎవరు కావాలి? అదేమిటో గేటు బయట అడగాల్సింది గుమ్మంలో అడుగుతున్నావా? నేను అలేఖ్య గారిని కలవాలి. అమ్మగారు ఇంట్లో లేరు. పోనీ ధనంజయరావు గారు? అయ్యగారు లేరు. ఎక్కడికి వెళ్ళారు? తెలీదు. నేను లాయర్ని. నాకు తెలీదు. కారుంది కదా, లేకపోవడం ఏమిటి? నాకు తెలీదు. వీడెవడో చెప్పింది చెప్పమన్నట్టుగా చెప్తున్నాడు కానీ రియల్ ఫీలింగ్ కనపడటం లేదు. సరే పద, కాస్త నీళ్ళిచ్చి కాఫీ ఇద్దువు గాని. నేను వంటోడిని కాదు, వాచ్మెన్ని. ఓహో, పోనీ వంటవాడితో ఇప్పించు. ఈ రోజు అతను రాలేదు. సరే, కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వు. ఇక్కడే ఉండు, తెస్తాను. నేనేమన్నా ముష్టోడిని అనుకుంటున్నావా? లాయర్నయ్యా. నాకు తెలీదు. నా సంగతి నీకు తెలియదు. జ్యూస్లో విటమిన్స్ ఎక్కువ ఉంటాయరా, తాగమ్మా. తాగలేకపోతున్నాను డాడీ. ఇంకొంచెం తాగమ్మా, అమ్మ కదూ. ఇదో. ఏం డాడీ ఇది? నన్ను మరీ చిన్నపిల్లని చేసి పట్టిస్తున్నారు. నాకెప్పటికీ నువ్వు చిన్నపిల్లవేరా. తాగమ్మా. ఇక్కడ మీరు జ్యూసులు పట్టించుకుంటూ తాగుతూ కూర్చోండి. అక్కడ మీకు సంతోష్ గాడు సున్నం కొట్టేలా ఉన్నాడు.
ఏమండి, నేను ఎంత మీ దగ్గర డబ్బులు తీసుకుంటే మాత్రం, తీసుకోబోతుంటే మాత్రం మీకు మరీ అంత లోకుగా కనిపిస్తున్నారా? ఇంట్లో ఉండి మరీ లేవని చెప్పిస్తున్నారా? అయ్యో మీరనుకోలేదు, ఎవరో వస్తున్నారనిపిస్తే ఈ టైంలో కలవటం ఇష్టం లేక లేరని చెప్పమన్నాను. అసలు మ్యాటర్ ఏంటో చెప్పండి లాయర్ గారు. చాలా డేంజరస్ మ్యాటర్. ఇదేమంత డేంజర్ మ్యాటరు, నువ్వు దాని గురించి పట్టించుకోకమ్మా. హ, నువ్వేం టెన్షన్ పడకు. ఈ టైంలో నువ్వు అసలు టెన్షన్ పడకూడదు. పోతే పోయిన 50 కోట్లు. ముందు తాగమ్మా, జ్యూస్ తాగు. ఏంటి డాడీ, మీరు ₹1,00,00,000 పోతేనే చాలా టెన్షన్ పడతారు. 50 కోట్లు పోతున్నాయంటే అసలు టెన్షన్ పడకుండా వదిలేయమంటున్నారు. అమ్మా, డబ్బు ఈ రోజు వస్తుంది, రేపు పోతాయి. ఆరోగ్యం మళ్ళీ రమ్మన్నా రాదు. మనకు ఆరోగ్యం ముఖ్యం. జ్యూస్ తాగమ్మా. డాడీ, ఏంటి మీలో ఇంత మార్పు? ఇలాంటి పరిస్థితి వస్తే బీపీ తెచ్చేసుకొని అవతల వారిని నన్ను తిట్టేసి గొంతు చించుకొని తెగ హడావిడి చేసేవారు. ఇప్పుడు ఇంత సైలెంట్ గా ఉన్నారేంటి? నువ్వు కూడా అలాగే ఉండాలమ్మా. మనకెందుకు గొడవలు చెప్పు. ముందు ఈ కొంచెం జ్యూస్ తాగాయి. మా అమ్మగా. అమ్మా, నేను చెప్పవలసింది చెప్పాను. అప్పనంగా 50 కోట్లు పోతాయి. అక్కడికి వెళ్ళాక ఇంకా ఎంత డిమాండ్ చేస్తాడో తెలియదు. లాయర్ గారు, పాప లేకుండా వాడంత డ్రామాలు ఆడుతుంటే పాప నుంచుకొని మనం ఎంత డ్రామాలు ఆడాలి చూస్తాను. మీరు వెళ్ళండి లాయర్ గారు. సాధ్యమైనంత ఆలస్యంగా సంతోష్ ప్లేస్ కి ఐశ్వర్యం తీసుకురండి. ఈ లోపా సంతోష్ ని ఇక్కడికి రప్పించుకుంటాను. ఇప్పటికే కార్ రిపేర్ అని ఆపాను. మెకానిక్ లేడని ఇంకాసేపు ఆపుతాను. సరే, వస్తానమ్మా. మంచిది, వెళ్ళిరండి. హ, ఈయనేమిటి ఏదో తేడాగా మాట్లాడుతున్నాడు? ఒరే సంతోష్, నీ అంతు తేలిస్తారా? నువ్వు కోలుకోలేని దెబ్బ కొడతాను. పాపం, లాయర్ గారికి మెకానిక్ దొరికాడో లేదో. అమ్మా ఐశ్వర్య, మనం బయలుదేరిన ముహూర్తం ఏం బాగాలేనట్లుందమ్మా. ఈ ఏరియాలో మెకానిక్ ఎక్కడ లేడు. ఇక మనం వెళ్ళినట్టే. మీరు రావడం ఆలస్యం అయ్యేసరికి నాకు అనుమానం వచ్చి ఎందుకైనా మంచిదే అని క్యాబ్ కనబడితే అడిగాను. వస్తానన్నాడు. అదిగో క్యాబ్ వస్తోంది. ఐశ్వర్య పైకి చాలా సైలెంట్గా ఉన్నా ఇటువంటి విషయాల్లో చాలా ఇంటెలిజెంట్గా ఉంటుంది. ఏమిటో వెళ్ళడం తప్పడం లేదు. ఎడమ కన్ను అదిన్నప్పుడే అనుకున్నాను నాకు అదిరే పని ఏదో పడుతుందని. ఆ సంతోష్ గారు ఏ ఏర్పాట్లు చేశాడో, అసలు ఆ సంతోష్ని అలేఖ్య ఎలా మాయ చేస్తుందో నాకేమీ అర్థం కావడం లేదు. అమ్మా అలేఖ్య, డబ్బు విషయాలు పెట్టుకోకమ్మా. తలనొప్పి వ్యవహారం. ఆ డబ్బు బీరువాలో పడేయ్. ఇదిగో టాబ్లెట్స్ వేసుకో. ఈ టాబ్లెట్స్ నేను వేసుకుంటున్నట్టు మీకెలా తెలుసు? నిన్న రాత్రి నువ్వు ఈ టాబ్లెట్స్ వేసుకోవడం చూశానమ్మా. అసలు ఇవేం టాబ్లెట్స్ తెలుసా మీకు? అది బహుశా నీరసం తగ్గడానికి అయి ఉంటుంది. ఈ టాబ్లెట్స్ ఎందుకో నాకు తెలియదమ్మా.
నీకు అవసరం కదా వేసుకుంటావని తెచ్చాను. వేసుకోమ్మా, మళ్ళీ మర్చిపోతావు. ఇటువంటి ఇంకొంచెం తాగమ్మా. పిచ్చి తల్లి, నీ ముందున్న 10 కోట్ల కంటే నీ కడుపులో ఉన్న బిడ్డ నువ్వు హాయిగా ఉండటం నాకు ముఖ్యం తల్లి. అమ్మా, చెల్లెలు 10 కోట్లు ఇవ్వడానికి ప్రిపేర్ అయినట్టుంది. పట్టుకెళ్ళడానికి నేను ప్రిపేర్ అయిపోవాలి. అన్నయ్య, సంతోష్కి 10 కోట్లు రెడీ చేశాను. పిచ్చి చెల్లి, అందులో సగం నాకే. ఓకేనమ్మా, నేను వెళ్ళి ఈ 10 కోట్లని ఆ సంతోష్ ముఖాన్ని కొట్టేసి వస్తాను. అన్నయ్య, వాడి దగ్గరికి మనం వెళ్ళడం ఎందుకు? వాడినే ఇక్కడికి రప్పిద్దాం. చేచా, వాడు మన ఇంటికి ఎందుకమ్మా? వాడు అసలు నీ ముందు నిలబడటానికే అర్హుడు కాదు. నేను వెళ్ళి ఇచ్చేసి వస్తానమ్మా. అరే, నాకేదో రేస్ గుర్రాల సౌండ్ వినిపిస్తుందిరా. అంటే నేను ఈ 10 కోట్లు గుర్ర పందాల్లో పెడతానన్నా మీ అనుమానం? అరే, నా ఉద్దేశం ఏంటంటే ఈ 10 కోట్లు గుర్ర పందాల్లో పెడితే 20 కోట్లు వస్తాయి. అందులో 10 కోట్లు సంతోష్కి ఇవ్వొచ్చని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీది పెద్ద ఐరన్ హ్యాండ్ అని నీకు తెలియదు. మొత్తం ఈ 10 కోట్లు కూడా పోతాయి. డాడీ, మీరు నన్ను అవమానిస్తున్నారు. అబ్బబ్బబ్బా, మీ ఇద్దరు గోలు ఆపండి. ఇప్పుడే సంతోష్కి ఫోన్ చేసి రమ్మని చెప్తాను. అమ్మా, నీ పనిలో నువ్వు ఉండు, నా పనిలో నేనుంటా. రండి, కూర్చోండి. ఆ, ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్, బోర్న్విటా, హార్లిక్స్? అవేవి లేవు కదన్నా. ఇప్పుడు మాకేం వద్దు. ముందు 50 కోట్లకు సంబంధించిన డాక్యుమెంట్స్ చూపించు, సంతకాలు పెడతాను. ఐశ్వర్య, నిన్ను పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను. నీకు నాకంటే తొందర ఎక్కువ ఏ విషయంలోనైనా. అరే అన్నా, ఆ డాక్యుమెంట్స్ తీసుకురా, సంతకాలు పెట్టిద్దాం. అలాగే అన్నా. సంతకాల దాకా మ్యాటర్ వచ్చింది. మీకెందుకు లారీ గారు టెన్షన్? సంతకాలు పెట్టనివ్వండి, నేను చెప్పింది చేయండి. ఇవిగో అన్నా. ఆ, ఐశ్వర్య, లాయర్ గారు, ఇవన్నీ కరెక్ట్గా 50 కోట్లకు ఉన్నాయో లేదో చెక్ చేయండి. అలాగేనమ్మా. లాయర్ గారు, అవేవి చెక్ చేయక్కర్లేదు, సంతకాలు పెట్టేయమని చెప్పండి. అంతా ఓకేనమ్మా, సంతకాలు పెట్టేయచ్చు. ఒక్క సంతకం అయ్యింది. వెరీ గుడ్.
రెండో సంతకం వెరీ గుడ్. అక్కడ. మూడో సంతకం పెట్టింది. వెరీ గుడ్. ఈ అలేఖ్య స్ట్రాటజీ ఏమిటో ఎవరికీ అర్థమై చావదు. ఆస్తి అంతా అప్పనంగా సంతోష్ కప్ప చెప్తుంది ఏమిటి? నాలుగో సంతకం అయిందా? ఇంకా అవలేదు. ఇప్పుడైందిగా. నాలుగో సంతకం అయ్యింది. లాయర్ గారు, ఇప్పుడు మీ తెలివితేటలు ప్రదర్శించండి. పాపనిస్తేనే ఐదో సంతకం పెడతామని చెప్పండి. మీ ప్లాన్ ఇదే? ఆగమ. ఏమైందండి? 5 సంతకాలు పెడితేనే ఆ డాక్యుమెంట్ చెల్లుబాటు అవుతుంది. ఐశ్వర్య 5వ సంతకం పెట్టాలంటే పాప మా ముందు ఉండాలి. మీరు ఇక్కడ సంతకాల కార్యక్రమం పూర్తి చేస్తే అక్కడ పాపను వదిలేస్తారండి. అదేం కుదరదని చెప్పండి. అదేం కుదరదు. వెంటనే కావాలంటే ఎలా అండి? పాప ఎక్కడ లేదు. పాప లేకపోతే ఐశ్వర్య సంతకం పెట్టదని చెప్పండి. పాప లేకపోతే ఐశ్వర్య సంతకం పెట్టదు. నువ్వు నన్ను మోసం చేయలేవు. పాపేది? నువ్వు నన్ను మోసం చేయలేవు. ఏది పాప? అమ్మా ఐశ్వర్య, అతని దగ్గర పాప ఉందని నువ్వు ఈ పాపం పని చేయడానికి ఒప్పుకున్నావు. ఇప్పుడు లేదని అర్థమవుతుంది కదా. ఇంకా ఎందుకమ్మా కూర్చున్నావు? పద. అది కాదు, నేను చెప్పేది వినండి. మేము వినం. పదం. ఏయ్ సంతోష్, నేను ఆనంద్ని. మై సంతోష్ నై భాయ్, మై షారూక్ ఖాన్ బాత్ కరా హూం. నేను షారూక్ ఖాన్ ని మాట్లాడుతున్నాను. షారుఖ్ ఖానా? హా, ఆప్నే డాన్ 2 దేఖా? అదే డాన్ 2 సినిమా చూసారా? ఆ, చూడలేదండి. అరే చూసి ఫోన్ చేయండి. అలాగే అండి. రాంగ్ ఫోన్. షారుఖ్ ఖాన్ కి వెళ్ళినట్టుంది. ఆహా, ఈ రోజు నేను షారుఖ్ ఖాన్ తో మాట్లాడాను. ఆ, అవును, షారుఖ్ ఖాన్ కి తెలుగు ఎలా వచ్చబ్బా? రేయ్ సంతోష్, నువ్వే ఇలా నాటకం ఆడుతున్నావు. రేయ్, నీకిప్పుడు కామెడీగానే ఉంటుందిరా, తర్వాతే చాలా కారంగా ఉంటుంది. రేయ్, ముందు ఫోన్లో మాట్లాడరా బాబు. నానమ్మా, గుడికెళ్ళి ఇంతసేపా? ఈ రోజు శనివారం ఏకాదశి. సత్యసాయి నిగమాగమంలోనికి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొచ్చాని. పైగా అక్కడ భక్తి ప్రవచనం చెప్తున్నారు. అవన్నీ వినొచ్చేటప్పటికి ఇంత టైం అయింది. ఈ వయసులో ఇలాంటివన్నీ ఎందుకు నానమ్మా? ఈ వయసులో ఇలాంటివే కావాలమ్మా. నీ వయసులో పిల్లా పాప కావాలి. ఉండు, స్వామి బొట్టు పెడతాను. ఇది వెంకటేశ్వర స్వామి బొట్టు. ఇది మన నుదుటి మీద ఉంటే ఎలాంటి ఆపదల నుండైనా కాపాడుతుంది. అవునా నాన్నమ్మ? నాకు కూడా పెట్టు, నేను పెద్ద ప్రమాదంలో ఉన్నాను. నీకేం ప్రమాదం రా? వాడికి లూజ్ మోషన్స్ అవుతున్నాయమ్మా. సరేలే, తగ్గుతాయిలే, పట్టు. స్వామి వెంకటేశ్వర, ఆ సంతోష్ గారిని ఇక్కడికి రాకుండా చూడు. శ్రీనగర్ కాలనీలో నీ గుడికి మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతా, గుడి చుట్టూ పొర్లు దండలు పెడతా. ఆ సంతోష్ కి మరోసారి ఫోన్ చేయటం బెటర్ అనుకుంటా. నానమ్మ, ఆ పొట్టు ప్రభావం ఇప్పుడే పనిచేస్తుంది. ఒరేయ్, ఒరేయ్, ఒరేయ్. అమ్మా అమ్మా, ఆపొద్దు. పాపం వాడు బాత్రూమ్కి వెళ్తున్నాడు. అయ్యో, చాలా టైం అయిందమ్మా.
ఈ రోజు రమణయ్య కూడా లేడు, వంట చేయాలి. వస్తాను. అయ్యో వద్దునానమ్మా, నువ్వేం చేస్తావులే. ఈ రోజు హోటల్ నుంచి తెప్పించేసుకుందాం. అమ్మా అలేఖ్య, ఈ టైంలో నువ్వు అసలు హోటల్ ఫుడ్స్ తినకూడదమ్మా. ఇంటి ఫుడ్డే తినాలి. ధనుష్ వచ్చి చెప్పాడు కదా అత్తయ్య గారికి చాలా సీరియస్ పొజిషన్ అని. ఆ విషయం లాయర్ గారే నాకు ఫోన్ చేసి చెప్పారు. ఎలాగైనా సూరికి ఎమర్జెన్సీ బెయిల్ వచ్చేలా చేయమని చెప్పాను. పాపం, ఆవిడికి సూర్య అంటే ప్రాణం డాడీ. ఆవిడ ప్రాణం మీదకి వచ్చినప్పుడు మనం కనీసం జాలి చూపించకపోతే ఎలా?